అసలొక ఎండాకాలం నడవాల్సినటువంటి చోట మీకు ముసురు వర్షాలు హైదరాబాద్‌లో పడుతుంటే, బెంగుళూరుని వరదలు పోటెత్తాయి. రోడ్లు, ఇళ్ళు, కార్లు అన్నీ మునిగిపోయినటువంటి పరిస్థితి ఏదో తుఫానొచ్చినట్టు. ఇదంతా కూడా కన్వర్జెన్స్ రెయిన్స్ వల్ల ఈ లెవెల్ ఆల్రెడీ మాన్సూన్ గూడా ఇంకో పక్క నుంచి వచ్చేస్తుంది. అలాగే అమెరికాలో గూడా చూస్తున్నాం. ఈ రకమైనటువంటి బ్యాక్ టు బ్యాక్ జల ప్రళయాలు జూస్తున్నాం అమెరికాలో. అసలు ఎందుకు? ఏ రకమైనటువంటి సిట్యుయేషన్ ఇలాంటి దారి తీస్తుంది? అంటే 2025లో పెద్ద పెద్ద సునామీలు రావచ్చనే వాళ్ళున్నారు. తుఫాన్లు, వరదలు, బెంగుళూరు పూర్తిగా ఇట్లా మునిగిపోవడం. ఆ వీడియోలు చూస్తుంటే సరే వర్షాకాలము, లోగట్టు ప్రాంతం అని మాట్లాడదు. కానీ మనం సమ్మర్‌లోనే ఉన్నాం. అప్పుడే సౌత్ ఈస్ట్ మాన్సూన్ గూడా వచ్చేస్తుంది ఓ పక్క నుంచి. అంటే 6 గంటల సేపు బెంగుళూరులో కంటిన్యూయస్‌గా వర్షాలు పడితే ఆ వీధులేంటి, ఆ రోడ్ల మీద వాహనాలేంటి, మునిగిపోయి ఉండడం ఏంటి చూడడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. కేరళ అయితే వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ వర్షాకాలం 10 రోజుల ముందే స్టార్ట్ అయిందని చెప్తున్నారు. సరే ఈ పరిస్థితి ఈ గ్లోబల్ సినారియోగా చూస్తే మొన్న కేదార్‌నాథ్ ఎక్కుతున్నటువంటి సిట్యుయేషన్‌లో అంటే కాసేపేమో రెయిన్, మళ్ళీ కాసేపు ఎండ. ఇట్లా గ్లోబల్ వార్మింగ్ అనేది విపరీతంగా డిఫరెంట్‌గా మారిపోతుంది. ఈరోజు బెంగుళూరులో ఈ రకమైనటువంటి వరదలు నెక్స్ట్ టార్గెట్ తమిళనాడు లాగానే కనిపిస్తుంది మరి నాకైతే. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఆహ్, కురో ఇళ్ళు కూలిపోవడం ఇవన్నీ నడుస్తున్నాయి. ఇంకా ఎండాకాలంలోనే ఉన్నాం. మే నెలలోనే ఉన్నాం. ఇంతింత పెద్ద వర్షాలంటే గోడలు, ఇళ్ళు కూలిపోవడం ఏంటి? చిన్న పిల్లోడు చనిపోయిన పరిస్థితి కూడా ఉంది. అంటే వర్షాల వల్ల. ఇమ్మీడియేట్‌గా ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి భారీ వర్షాలు రాబోతున్నాయి. మనం ఏం చేయాలని యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నాడు. మరి ఇదే పరిస్థితి అందరికి గూడా ఉంటుంది. అంటే మే నెలే కంప్లీట్ అవ్వలేదు కదా! ఇంతింత పెద్ద వర్షాలు, తుఫాన్లు, వరదలని మాట్లాడుతున్నాం అంటే, బెంగుళూరుని ఒకసారి మనం గమనిస్తే కేరళ నుంచి మొదలైన సౌత్ ఈస్ట్ మాన్సూన్ బెంగుళూరులో ఎంటర్ అయిందా? లా నీనా యొక్క ఎఫెక్టా అంటే ఈ సంవత్సరం అంతా గూడా ఇలాగే ఉంటుందనే డిస్కషను. ఒక ఓన్లీ భారత్ అని గాదు. ప్రపంచ స్థాయిలో చూస్తే మీరు అమెరికాలో ఏం జరుగుతుందో గూగుల్ జేస్తే, జపాన్ సంగతి జూస్తే, ఇంతలోనే మనకి ఇంతింత పెద్ద వర్షాలు ఎలా స్టార్ట్ అయ్యాయి. ఎవరికీ కూడా తెలియని, అర్థం కాని విచిత్రమైన పరిస్థితి ఈ సంవత్సరం పొడవునా కూడా 2025 మొత్తం గూడా భారీ వర్షాలు ఎక్కడైనా సరే సునామీలు గూడా వచ్చే పరిస్థితి ఉందనే డిస్కషన్‌లు నడుస్తున్నాయి. ఇంకొక వైపు మనకి అగ్నిపర్వతాలు బద్దలైపోవడం, దావానలం ఇవన్నీ కూడా ఏ ఒక్క మానవ మాత్రుడికి శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పే ప్రొడిక్షన్స్ చెప్తున్నారు. నాసా వాళ్ళు పెద్ద పెద్ద ఎత్తున సునామీలొస్తాయని చెప్తున్నారు. ఎక్కడ ఏంటని చెప్పలేకపోతున్నారు. మనం మాత్రం వె వెళ్తున్నప్పుడు, తిరుగుతున్నప్పుడు అన్ని చోట్లకి ఎక్కడ చూసినా వరద నీరే అని చెప్తున్నారు. బెంగుళూరు ఫ్రెండ్స్ మన వాళ్ళు ఇళ్లలోకొచ్చేస్తున్నాయి నీళ్ళని చెప్తున్నారు. నమ్మడానికి చాలా ఆశ్చర్యంగా ఉన్న పరిస్థితి. మే నెలలో ఇలాంటి పరిస్థితిని గతంలో ఎప్పుడూ చూడల. ఈసారి ఆల్రెడీ చూసేసాం, చూస్తున్నాం. సో, మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితేంటి? తెలంగాణ పరిస్థితేంటి? మహారాష్ట్ర, ముంబై పెద్ద పెద్ద బిల్డింగులు కోల్పోవడం, అందులో చిక్కుకుపోయిన పిల్లలు మరణించడం. ఎప్పుడు ముంబైలో ఇలా ఉంటుంది కదా! అంటే అనుకోవచ్చు. ఎప్పుడు మాన్సూన్ సీజన్‌లో ఉంటుంది. వర్షాకాలంలో ఇలాంటి పరిస్థితి ఉండొచ్చు. ముంబైలో అడుగు బయట పెట్టలేం మనం. కానీ మే నెలలోనే ఇలా అన్నప్పుడు మరి వర్షాకాలం స్టార్ట్ అయితే అప్పుడు భారత్‌లో ఎక్సెసివ్ వర్షాలని అంటున్నారు. ఎండలు ఎక్కువుంటాయి, ఎక్కువ వర్షాలు గూడా ఉంటాయని. ఎప్పుడు ఇలా ఏంటి? బెంగుళూరు మనకు నేర్పించే పాఠాలేంటి? ట్రాక్టర్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆఫీసులకెళ్ళడం, పెద్ద పెద్ద 20,00,00,000 విలువలు చేసే విల్లాలు మునిగిపోవడం, ₹6,00,00,000 కార్లట్ట కొట్టుకుపోవడం ఇవన్నీ చూస్తే ఇవంతా ఏంటంటే మాన్సూన్ సీజన్‌లో అని మాట్లాడతాం. కానీ ఇవాళ పూర్తి సమ్మర్‌లో ఎండ మండిపోతున్నటువంటి పరిస్థితుల్లో గూడా ఇట్లా జరగడం చూస్తే 2023 25 మొత్తం గూడా జల ప్రళయం గ్యారంటీ అనే మాటలు వినిపిస్తున్నాయి.